ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీలు పెంచం అవసరమైతే తగ్గిస్తామన్న చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై వేల కోట్ల భారం మోపుతున్నారని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నేత సతీష్ రెడ్డి. గతంలో పదే పదే జగన్పై నిందలు వేశారని మండిపడ్డారు. రేపు విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామంటున్న సతీష్ రెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం 3వ రోజు పర్యటన కొనసాగుతోంది. ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఇటు కార్యకర్తలు వచ్చి ప్రజా దర్బార్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చినటువంటి పులివెందులకు సంబంధించి ప్రముఖ నాయకులు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలకు బాధుడు ప్రజలపైన మోపుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు? ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయినా కూడా రోల్ బ్యాక్ చేస్తాము అంటే ఇప్పుడున్నటువంటి విద్యుత్ ఛార్జీలన్నీ కూడా అక్రమంగా పెంచారు, దాన్ని వెనక్కు తెచ్చేటువంటి రోల్ బ్యాక్ చేస్తామనేటువంటి ఒక పిలుపునివ్వడం జరిగింది. ఇటీవల కూడా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలైనటువంటి ఎల్లో మీడియాలో కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, ఈ రాష్ట్రానికి సంబంధించి సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ₹2.49 ఆయన చేసుకున్నారో అది తప్పుబట్టి ఇది చాలా ఎక్కువ కొన్నారు. రాను రాను సోలార్ ఎనర్జీ కాస్ట్ తగ్గిపోతూ ఉంది. ఒక పక్క మనకు పవర్ అవైలబిలిటీ తక్కువ ధరకు దొరికితే ఎక్కువకి ఎందుకు చేశారని చెప్పేటి ఒక ప్రధానమైనటువంటి అభియోగము వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎల్లో మీడియాలో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతిలో కానీ చాలా ప్రముఖంగా ప్రస్తావించారు. నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, నీకు పవర్ అవైలబిలిటీ, నీకు పవర్ కొనాలంటే తక్కువ ధరకు వస్తూ ఉంది. రాను రాను ఈ యొక్క నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ పవర్ అంతా కూడా తగ్గుతూ ఉందని చెప్పి మీరే మాట్లాడారు, మీ పేపర్లోనే మాట్లాడుతున్నారు. ఒకవైపు అవైలబిలిటీ ఆఫ్ పవర్ తక్కువ ధరకు మీకు దొరుకుతూ ఉంటే ఎందుకు ఈరోజు ప్రజల మీద బాధలు మోపుతున్నారు? ఎందుకు రోజు రోజుకు పెంచుతున్నారు? డిసెంబర్ నెలలో కొంచెం పెంచారు. మాకున్నటువంటి సమాచారం ఏంటంటే జనవరిలో ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క వడ్డింపులు ఉంటాయని చెప్పి తెలిసారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయండి. మీరు చెప్పినటువంటి హామీలు అమలు చేయండి. ధరను పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. తగ్గించకపోతే వదిలిపెట్టు, కనీసం ఉన్నటువంటి ధరనైనా కొనసాగించండి. అంతేగాని ప్రజల మీద బాధుడు. ఈరోజు పోయిన నెల కొన్ని వేల కోట్లు అయితే ఈ జనవరి నెలాఖరికంతా 15,000 కోట్ల వడ్డన ప్రజల మీద పడుతుందని మాకున్నటువంటి సమాచారం. కాబట్టి ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తగ్గించండి. లేకుండా ఉంటే మీరు చేసేటువంటి అభియోగాలు సిక్కితో ఒప్పందం తప్పని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారము బురద జల్లారు, ₹2.49 ఎందుకు, రాను సోలార్ పవర్ కానీ ఇవన్నీ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ అంతా పవర్ తగ్గిపోతున్నాయి, చాలా కాంపిటేటివ్గా ఉందన్నారు. మరి మీకు పవర్ మీకు తక్కువ ధరకు దొరికేటట్లయితే వినియోగదారులకు ఎందుకు మోస్తున్నారు? దీనికి వాళ్ళు సమాధానం చెప్పాలా, అసత్య ప్రచారాలు మానుకోవాలని చెప్పి హితవులు చెప్తున్నాను. ఇంకొకటి, రేపు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం బాధుడు ఈ యొక్క ఎలక్ట్రికల్ ఛార్జెస్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినపాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే మోసాలు అబద్ధాలు ప్రజలకు చెప్పాడో చంద్రబాబు నాయుడు తప్పకుండా నెరవేర్చాలా. నెరవేర్చకుంటే ప్రజా కోర్టులో దోషిగా పెడతాం. ఇప్పటికే ఎక్కడ చూసినా కూడా ప్రజా వ్యతిరేకత పూర్తిగా ఉంది. ఏ నిమిషం అవకాశం వచ్చి ఏ నిమిషం ఎన్నికలు జరిగినా కూడా నామరూపాలు లేకుండా పోయేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కనీసం 1% హామీనైనా అమలు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రాముతో విజయమూర్తి, సాక్షి టీవీ, పులివెందుల నుంచి.